హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునాన వ్లాగ్స్. మా పిల్ల చూడండి పాపము నేను తినిన తట్ట అన్నీ ఎత్తేస్తుంది అనమాట. ఎందుకంటే నేను చిన్నపిల్ల దగ్గర ఉన్నాను. ఇప్పుడే టిఫిన్ అయితే అయింది. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. జనవరి 1 రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఇదో పునాన్న అన్ని పనులు చేసేస్తుంది. అన్నీ పెట్టేసి వచ్చే పిన్న. అట్లే అక్కడ కత్తెర ఎత్తుకురా అమ్మ, దగ్గు మందు కట్ చేసుకొని తాగల. నా బిడ్డే కట్ చేయిస్తుందంట పాపము. కట్ చేసేది రాదు కానీ ట్రై చేస్తుంది. ఇక్కడ చూడండి ఈ చిన్న బిడ్డలో అనుకుంది. మార్నింగే లేసి ఇల్లంతా క్లీన్ చేసేసి సోఫా కవర్స్ అన్నీ మార్చేసి కొంచెం ఇల్లంతా తోడ్చేసి గుమ్మానికి పసుపు కుంకుమ వేసి అన్నీ చేసినాం అనమాట మా అమ్మ నేను. ఇప్పుడే దోశ అనపగింజల చారు కూడా తినేసినాము. కానీ నైనా ఎన్ని దోశలు తింటావు నువ్వు? 3 దోశలు. ఓయమ్మా ఇట్లా ఎత్తుకో, ఇట్లెత్తి. ఈరోజు మా పాపకి స్నానం చేయించేటట్లేదు. నేనేమో కొత్త డ్రెస్ తీసుకొని వచ్చిన, బట్ స్నానం చేయించేటట్లేదు. ఎందుకంటే నిన్ననే అంతరం వేయించుకొని వచ్చినాము. పిల్లకి కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉంటే. పునర్ క్లీ మా పాపకైతే కొత్త డ్రెస్ ఇప్పుడే మంత్రాలయం పోదామని అనుకున్నాము. అందుకే రెడీ అవుతాను. పునర్నవి స్నానం చేసింది. కొత్త డ్రెస్ తీసుకొచ్చినామన్నా వీడియో తీద్దాం అనుకున్నా, తీయలేదు. ఇప్పుడు వేసుకున్నాక ఎట్లుంటుందో చూడాలి. ఇదైతే పునర్నవి డ్రెస్సు. ఇదైతే చిన్న పాపకి 2 తెచ్చినాము. ఒకటి ఇట్లా ఫ్రాక్ టైపు, ఇంకోటి బనియన్ టైపు. పునర్నవి డ్రెస్ మాత్రం హైలైట్ ఉంది. కానీ మా పిల్ల ఎట్లా మెయింటైన్ చేస్తుందో చూడాలా. డిస్ప్లేలో చూస్తానంటే నచ్చి తీసుకునేసిన. యాక్చువల్గా డ్రెస్ అయితే ఇట్లా అన్నమాట. 3 వేస్లో వేయచ్చు. ఇది లోపల ఇన్నర్ కూడా తీసేయచ్చు. లోపల ఇన్నర్ తీసేయచ్చు. ఇట్లా స్లీవ్లెస్ వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు. అది ఒకటే కూడా వేసుకోవచ్చు. ప్యాంట్ మీద 3 టైప్స్ వేసుకోవచ్చు అనే తీసుకునింది. ఇది ఒక టైప్ అన్నమాట. ఇది వేసిన అన్నమాట మా పిల్లకి బాగుంటుందని. ఇంకా చూడాలి, జుట్లు వేసుకొని రెడీ అవుతుంది. ఇంకా నేను రెడీ అవ్వాలి. చిన్న బిడ్డకి మా అమ్మ స్నానం చూపిస్తుంది. ఇంకా నేను స్నానం చేయాలి, మా హస్బెండ్ స్నానం చేయాలి. ఆల్రెడీ టైం 10:30 అవుతుంది. నా బిడ్డ రెడీ అయిపోయింది అన్నమాట. ఇది మా పాపకి చిన్న డ్రెస్. మా పునాన్నవి అయితే ఇట్లా రెడీ అయింది. మా చిన్న బిడ్డ చూడండి ఇప్పుడే రెడీ చేసిన. పక్కది చిన్న బిడ్డనైతే ఇట్లా రెడీ చేసిన. యాక్చువల్గా ఇది నామకరణానికి వేద్దాం అనుకున్నా, బాగుందని. కానీ ఇప్పుడు వేసేసిన జనవరి 1కి. మా పిల్లనైతే ఇట్లా రెడీ చేసిన. మా పునాన్నవి చూడండి. పునాన్నవి డ్రెస్ అయితే సూపర్ సూపర్ అంటే సూపర్. నేను స్నానం చేయాలి. మా అమ్మ స్నానం చేస్తుంది. ఇంక మా హస్బెండ్ రెడీ అయితే వెళ్ళిపోవడమే. ఇప్పుడు టైం ఆల్రెడీ 10:40 అవుతా ఉంది. ఇంకొక 20 మినిట్స్లో అందరం రెడీ అయ్యి మంత్రాలయంకి వెళ్తామన్నమాట. స్టార్ట్ అవుతాము. ఎంత టైంకి చేరుకుంటామో, ఎంత టైంకి దర్శనం అవుతుందో చూడాలి. ఫస్ట్ టైం అన్నమాట మా పిల్ల పుట్టిన తర్వాత బయటికి వెళ్ళడము, గుడికి వెళ్ళడము. ఎట్లుంటుంది ఏమి అనేది చూడాలి. జర్నీలో ఎప్పుడు విసిగిచ్చినలా ఇప్పటివరకు 2 పిల్లలు. ఇప్పుడు ఎట్లుంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూడండి. ఇప్పటికైతే ఇది అయితే పూజ కూడా చేసేసి పునర్నవి కూడా రెడీ అన్నమాట. నేను కూడా రెడీ అయిపోయినా. ఇదో ఈ డ్రెస్ వేసుకున్నా. నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నా. ఇప్పుడైతే 11:30 అవుతుంది. స్టార్ట్ అయినాము. వెనకాల మా అమ్మ పాప నిద్రపోయింది. హాయ్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. మంత్రాలయం దగ్గరికి. బళ్ళారిలో 1:30కేమో లంచ్ తినేసి బయలుదేరినాము.
ఇప్పుడు ఆల్మోస్ట్ 3:44 అవుతుంది. 4కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఇంకొక 3 కిలోమీటర్స్ ఉందంతే, మంత్రాలయము రీచ్ అయిపోతాము. పునాది చూడండి, అప్పటి నుంచి ఎంత యాక్టివ్గా ఉందంటే ఇప్పటికి ఎంత యాక్టివ్గా ఉంది. పడుకోలేదు, సెల్ చూసి ముందరికి వెనక్కి తిరిగింది. ఆ ఓని మాత్రం వదలదు. ఆ ఓని ఎగేసి దిగేసి చేస్తుంది కదా. హాయ్ చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్ అను. టు ఆల్, 12 కాదే, టు ఆల్, అందరికీ చెప్పు. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. యాడికి వచ్చినావు? యాడికి? సామ్ గుడికి, మంత్రాలయం. చెప్పు, మంత్రాలయం. ఇవన్నీ రూమ్స్. ఇవి గవర్నమెంట్దే కదా? అదే మంత్రాలయం గుడిదే కదా. ఈరోజు జనవరి 1 నుంచి జాస్తి జనాలు ఉంటారేమో అని నేను అనుకుంటాను. చూడాలి అక్కడికి పోయిన తర్వాత. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయి ఉంటారేమో, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి. వచ్చింది అందుకనే. ఇది మంత్రాలయం ఎంట్రన్స్. ఇదే మంత్రాలయం ఎంట్రన్స్. ఇంకా కొంచెం ముందుకెళ్తే టెంపుల్. అంటే నడుచుకొని పోవాలి, కార్ ఎక్కడైనా పెట్టేసి. ఇది గుడి ఎంట్రన్స్. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేసినాము. ఇంకా కార్ పార్కింగ్ చేయాలి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా లేదు, ఇప్పుడు వేసినారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు ఇంకా అక్కడ ఏదేదో కడుతున్నారు. వచ్చేసినాం అన్నమాట లోపలికి. ఇంకా మా హస్బెండ్ రావాలి, కార్ పార్కింగ్ చేసేదానికి పోయినాడు. పునర్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది. ఎందుకంటే చిన్నపిల్లని ఎత్తుకొని వచ్చినాం కాబట్టి సపరేట్గా పంపిస్తున్నారు. జనవరి 1 కాబట్టి చాలామంది వచ్చినారు. ఇప్పుడు అయిపోయి ఇక్కడ పూజ సామాన్లు ఏమైనా తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చినాము. చూడాలి, నేనైతే ఏనుగులు తీసుకోవాలనుకుంటున్నా. లాస్ట్ టైం మర్చిపోయినా. దర్శనం అయిపోయి బయటకైతే వచ్చినాము. జనాలు చూడండి, పిచ్చలుగా ఉన్నారు. వాళ్ళే పెడతారు అట్లా. ముందు నేను చిన్నప్పుడు పెట్టించుకుంటాను, తాత వేపిస్తాండే నాకు. పట్టే పునర్ గోరింటాకి వేసేసారు కదా, సూపర్గా. 2 రూపాయలు అంట. ఒకటి 2 రూపాయలు అంట. ఒక పువ్వు 2 రూపాయల. నీ పసుకలు ఏంటంటే నేస్తాడు సార్లు అయితే అడిగేలా చేయాలని. ఎడు చూడు, దర్శనం ప్రసాదం అన్నీ తీసుకొని వచ్చేసినాం అనమాట కార్లోకి. ఇంకా ఇంటికైతే బయలుదేరాలి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. మా పిల్ల కూడా ఫీడింగ్కి ఏడుస్తుందని చెప్పి ఫాస్ట్గా వచ్చేసిన. మా పిల్లకి ఆ బొమ్మ తీసి ఇచ్చినాము. మా అమ్మకి రాఘవేంద్ర స్వామి ఫోటో కూడా తీసినాం. మేము ఆల్రెడీ చాలా తెచ్చుకున్నాము కాబట్టి మేము తీసుకోలేదు. ఇది 3rd టైమో 4th టైమో మేము రావడము. ఇంకా ఈ నామాలు అయితే పెట్టించుకున్నాము. పట్టుకున్నారు చేతికి గోరింటాకు పట్టు. నేను చిన్నప్పుడు వేయించుకుంటా అంటే అట్లా మామూలు తిరునాళ్ళలో పెడతారు కదా, జాతరలో, అట్లాంటిది ఇప్పుడు నా పిల్లకి వేయించిన అన్నమాట. నాకు అది ఇష్టము, కానీ నేను ఇప్పుడు వేయించుకోలేను కదా, నా చేతిలో పిల్ల ఉందని. పునాన్నవికి వేయించిన. పట్టు నేను ఎట్లుందో చూపి. గోరింటాకు సూపర్. ఒక్కొక్క డిజైన్ 2 రూపీస్. మంచిగా వేసినారు. ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాలి. ఎన్ని గంటలకు చేరుతామో చూడాలి. 35కి దర్శనము అన్నీ ముగించుకొని బయటకు వచ్చినాం. షాపింగ్ కూడా. ఇక్కడ చూడండి సూర్యుడు ఎంత బాగున్నాడో, సేమ్ బెలూన్ లెక్క ఉన్నాడు. అందుకనే తీస్తున్నా. ఈ ఇయర్ 2025లో ఫస్ట్ డే అస్తమించే సమయం తీస్తున్నా కదా పునర్. సూపర్ ఉన్నాడు, బెలూన్ లాగా.